యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురించి హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై సర్వేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనము మాట్లాడబోయే విషయం ఏమంటే వృషభ రాశి వారికి శని గోచారం 2025 ఎలా ఉంటది అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్, తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా అన్ని వీడియోలని మరియు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. 2025 శనిగ్రహం కుంభరాశి నుండి మీనరాశికి వచ్చింది. ఈ మార్పు, ఈ గోచారం వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటది? ఇంకొక 2.5 సంవత్సరం ఆల్మోస్ట్ కాస్త ఒక ఈ తూరి ఏమి జరుగుతుందో ఈ గోచారం రెండు దగ్గర 3 సంవత్సరాల వరకు ఉండేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఓకే, 2.5 year కరెక్ట్. ఇంకొక 4-5 months ఎక్కువ కావచ్చు. సో ఆల్మోస్ట్ 2.5 year లెక్క పెట్టుకోండి. మీనరాశిలో ఉంటాడు శని. ఆ శని గ్రహం వృషభ రాశి వారికి ఎలా ఉంటది? కామన్ గా ఫస్ట్ ఏ రాశి భవిష్యత్తు మాట్లాడేదానికి ముందు ఆ రాశి పవర్ ఏమి, ఆ రాశి క్యారెక్టరిస్టిక్స్, మేనరిజమ్స్, మెరిట్ పాయింట్స్ ఏమి తెలుసుకోవాలి. వృషభ రాశి అధిపతి వచ్చి శుక్రుడు. శుక్రుడికి ఆప్తమిత్రుడే శని. సో దానివల్ల శుక్రుడు ఇంకొక రాశి తులారాశి ఉంది. ఆ తులారాశిలో శని గ్రహం ఉచ్చంగా ఉంటది. అంత చాలా పవర్ఫుల్ గా ఉంటది ఆ ప్లేస్ లో. మన ఇంట్లో మనమే కదా పవర్ఫుల్ గా ఉంటాం. మా ఇంట్లో మనకి ఈక్వల్ గా ఇంకొకరు పవర్ఫుల్ గా ఉండేదానికి వీలవుతుంది అంటే మనకి చాలా బంధుత్వం కలిగిన ఎవరన్నా ఒకరు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరన్నా ఒకరు, వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది సార్. చూడండి, వాళ్ళు మన ఇంట్లో మేము ఎంత సరదాగా, ఎంత ఇండిపెండెంట్ గా ఉంటాం, వాళ్ళు అంతే ఇండిపెండెంట్ గా ఉంటారు. అలా తులారాశి అనే శుక్రగ్రహ రాశిలో శని గ్రహం ఉచ్చంగా ఉంది. సో వీళ్ళిద్దరూ ఆప్తమిత్రులు అయిపోయినారు. శుక్రుడు అంటే మనకు అందరికీ తెలుసు, లగ్జూరియస్ ప్లానెట్ అది. ఓకే, సో ఎవరైనా చాలా బాగా డ్రెస్ చేసుకొని ఒక మంచి వాచ్, ఒక బ్రాస్లెట్, ఒక గోల్డ్ చైన్, ఒక రింగ్స్, ఒక నీట్ అండ్ క్లీన్ డ్రెస్ అండ్ ఒక మంచి పర్ఫ్యూమ్ ఇలాంటివి వేసుకుంటే చూసిన వెంటనే అందరూ నీకేమో శుక్రదశ నానా బాగున్నావో, నీకేమో శుక్రదశ మా నువ్వు బాగున్నావు తల్లి అనే మాదిరిగా ఆ శుక్రదశ అనేది అలా ఉంటుంది. ఆ శుక్రుడి ఇంట్లో పుట్టిండే ఆ వృషభ రాశి అధిపతినే శుక్రుడు కదా, దానివల్ల వీళ్ళు లగ్జూరియస్ గానే ఉంటారు నార్మల్ గానే. ఇప్పుడు ఏమైంది, శని గ్రహం వాళ్ళకి మిత్రుడు ఉన్నాము. మీనరాశి అనేది వృషభ రాశికి 11వ స్థానం, 11th ప్లేస్, లాభస్థానం అంటారు, ఏకదశ స్థానం. అక్కడ శుక్రుడు వచ్చిన దాని వల్ల ఈ 2.5 సంవత్సరం వీళ్ళకి యోగము, రాజయోగము, విపరీత రాజయోగం అంటే కూడాను తక్కువే. దానికన్నా ఇంకా మంచి స్థాయికి వెళ్ళే యోగాలు ఉంటాయి. దీనికి ముందు మీరు ఏమేమి ఎఫర్ట్ ఇచ్చినారో తెలీదు. ఇప్పుడు మాత్రం ఈ 2.5 సంవత్సరం మాత్రం మీ వల్ల ఎంతవరకు కుదురుతుందో అంతవరకు ప్రయత్నం చేయండి. సో మనందరికీ తెలుసు, ప్రయత్నం మానవ ధర్మం, ఫలాఫలం దైవాధీనం అనేసి. సో ఈ ప్రయత్నం మీకు దేవుడి అనుగ్రహం వల్ల చాలా మంచిగా ఒక పొజిషన్కి వచ్చేస్తారు. సో శని గ్రహము కుంభరాశిలో ఉన్నింది, ఇప్పుడు మీనరాశికి వచ్చింది. మీనరాశి అనేటప్పుడు జలరాశి, వాటర్ ట్రిపుల్ సిటీ అంటారు. సో శని గ్రహము కోల్డ్ ప్లానెట్. కోల్డ్ ప్లానెట్ కోల్డ్ ప్లేస్కి వచ్చేటప్పుడు, జలతత్వానికి వచ్చేటప్పుడు మంచి పవర్ఫుల్ అయిన విషయాలు, మంచి విషయాలు జరుగుతుంది. సో చాలా మార్పులు వృషభ రాశి వాళ్ళ దీంట్లో రాశిలో ఈ శని గోచారం తీసుకొస్తుంది. అది పాజిటివే ఎక్కువ, నెగటివ్ తక్కువ. 10% నెగటివ్ అంటే 90% పాజిటివ్ ఉంది. చాలా పెద్ద పర్సంటేజ్ అండి. 90 out of 100 తీసుకుంటానంటే ఇట్స్ వండర్ఫుల్ పర్సంటేజ్. సో దానివల్ల వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటది. జాక్పాట్ అంటే కూడా తప్పదు, అంత బాగుంటది శని గ్రహం గోచారం. ఫస్ట్ ఎడ్యుకేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ లో బేసిక్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్. బేసిక్ ఎడ్యుకేషన్ లో ఉండడానికి నార్మల్ ట్రబుల్స్ రావచ్చే కానీ ఏమీ లేదు. హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఉండే వాళ్ళకి మాత్రం లక్కీలే. సో ఎందుకంటే 11th ప్లేస్ రిప్రజెంట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్,
పిహెచ్డి చేసేవాళ్ళు, ఓకే, సో ఇవన్నీ చేసే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. వేరే ప్లేస్ లో వీరు అనుకున్నంత వరకు వేరే స్టేట్ కి వెళ్ళాలి, వేరే డిస్టిక్ కి వెళ్ళి చదువుకోవాలి, వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి. అవన్నీ చదువులు వీళ్ళకి లభించే యోగము ఉంది. సో ఎడ్యుకేషన్ బెస్ట్ అన్నారు. ఇంకా నెక్స్ట్ ఏమి, కెరియర్. కెరియర్ లో 3 కేటగిరీ, ఒక గవర్నమెంట్ సర్వీస్, ఒక ప్రైవేట్ సర్వీస్, తర్వాత బిజినెస్. గవర్నమెంట్ సర్వీస్ లో వర్క్ చేసేవాళ్ళు, ప్రభుత్వం ఉద్యోగులు ఎవరు ఉంటారో వాళ్ళకి కాస్త ట్రబుల్స్ రావచ్చు. అది మేనేజబుల్ ట్రబులే, అంత పెద్ద ట్రబుల్స్ కాదు. అయితే కాస్త జాగ్రత్త అక్కడ ఉంటే మంచిది. ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగుంది. ప్లేస్ ట్రాన్స్ఫర్స్ అవుతుంది. అరే నాకు ట్రాన్స్ఫర్ చేసేసినారు కదా అంటే, వేరే స్టేట్ కి పోయి వర్క్ చేయవయ్యా మన కంపెనీ తరపున, వేరే కంట్రీకి వెళ్ళి పని చేయవా అని పంపిస్తారు చూడండి. ఒక 4 months 6 months కి మంచి డబ్బు సంపాదించుకొని రావచ్చు. అది జరిగే యోగాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది, ఫ్యామిలీ అవే ఫ్రమ్ ఫ్యామిలీ అవుతుంది. అయితేను డబ్బు పరంగా పాజిటివిటీ ఉంటుంది, ఒక ప్రమోషన్ హైక్ కూడా ఉంది. ఇంకా బిజినెస్ లో ఉండే వాళ్ళకి జాక్పాట్, ఓకే, వాళ్ళు కాయగూరలు అమ్మే బిజినెస్ నుంచి పట్టి బంగారు అమ్మే బిజినెస్ దాకా మంచి ప్రాఫిట్. రూపాయికి తీసుకొస్తే దానికి 10 రూపాయలకి అమ్మేంత ప్రాఫిట్, 10 times ప్రాఫిట్, చాలా పెద్ద ప్రాఫిట్. అవన్నీ వీళ్ళు చూడొచ్చు. నార్మల్ గా అందరికి వృషభ రాశిలో పుట్టిన అందరికీ చెప్తాను నేను, లాటరీ కొనుగోలు చేసుకోండి. దానికోసం లాటరీది అంగడిలోనే కూర్చునేది కాదు, రేస్ కోర్సులోనే కూర్చునేది కాదు, క్లబ్ లోనే కూర్చునేది కాదు. లాటరీ యోగం ఉండేదాని వల్ల కాస్త డబ్బు లాటరీకి ఇన్వెస్ట్ చేయండి. సో ఒక పెద్ద అమౌంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ మీకు దొరికే యోగము ఉంది. సో లాటరీ కోసం సమ్ పర్సంటేజ్ స్పెండ్ చేయొచ్చు. దానికోసం గ్యాంబ్లింగ్ మాదిరిగా కూర్చోకూడదు. గురూజీ చెప్పేస్తున్నారు వృషభ రాశి 11వ ఇంట్లో అని, సో జాక్పాట్ అంట, దానికోసం రెగ్యులర్ క్లబ్బే, రెగ్యులర్ రేస్ కోర్సే, రెగ్యులర్ లాటరీ కొనుగోలే అనే మార్గం పెట్టుకోకండి, ఓకేనా. ఇది స్టాట్యుటరీ వార్నింగ్. అండ్ దెన్ లాభం అన్నాను, కెరియర్ అయిపోయింది. కెరియర్ అయిపోయిన తర్వాత ఇంకేముంది, పెళ్లి చూపులే కదా. సో మంచి పని ఉంది, సో పెళ్లి చూపులకు ఉండే మంచి సంబంధాలు దొరకవచ్చు. సంతానం కలిగే భాగ్యం ఉంది. సో చాలా రోజుల నుంచి సంతానం కోసం చేసిన వాళ్ళకి ఒక ఖుష్ఖబరి, ఓకే, ఖండితంగా ఒక మంచి న్యూస్, గుడ్ న్యూస్ దొరుకుతుంది. సో మ్యారేజ్ అయింది, చిల్డ్రన్స్ అయింది. నెక్స్ట్ ఇంకేమి, ఫినాన్స్ రిలేటెడ్ లో ఏదే ప్రాబ్లం అన్నా కూడా సరిపోతుంది. నార్మల్ ప్రాబ్లమే కానీ ఫినాన్స్ లో అబ్నార్మల్ ప్రాబ్లం లేదు. సో దానివల్ల డబ్బు పరంగా వృషభ రాశి వాళ్ళు ఈ 2.5 సంవత్సరం ఈ శని గోచారంలో డబ్బు పరంగా ప్రాబ్లము ఏ కారణానికి రాదు, బాగుంటారు. తర్వాత నెక్స్ట్ ఇంకేమి, హెల్త్ రిలేటెడ్ చూడాలి అంతే. బిజినెస్ వ్యాపారాల్లో బాగుంటారు. బయ్యింగ్ సెల్లింగ్ ఎనీథింగ్, ల్యాండ్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, ఏదే కానీ బయ్యింగ్ సెల్లింగ్ లో మంచి ప్రాఫిట్ ఉంటుంది. సో ఇల్లు కట్టే యోగాలు ఉంటుంది, ప్రాపర్టీ కొనుగోలు చేసే యోగాలు ఉంటాయి. ఇవన్నీ కూడాను ఫినాన్స్ పరంగా బాగుండే దాని వల్ల మంచిగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ గుడ్ ప్రెడిక్షన్స్. ఇంకా నెగటివ్ గా ఏదైనా ఉందా అంటే, నెగటివ్ గా నార్మల్లీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వృషభ రాశి వాళ్ళకి కాస్త ఎక్కువనే ఉంది అంటే తప్పు కాదు. ఎందుకంటే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరు సన్నగా ఉంటారు, నార్మల్ గా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు సన్నగా ఉండేది చాలా కమ్మి పర్సంటేజ్, తక్కువ పర్సంటేజ్. 100లో 30% సన్నగా ఉండేవాళ్ళు. అంటే సన్నగా ఉండేవాళ్ళు కూడాను లావ్ అయిన వాళ్ళని చూడొచ్చు. తర్వాత ఒబెసిటీ ఇస్ ద సైలెంట్ కిల్లర్ అంటారు, మనకే తెలుసు. సో ఎవరు కాస్త లావుగా ఉన్నారో వాళ్ళు మాత్రం హెల్త్ రిలేటెడ్ లో చెకప్స్ ఏముందో వాళ్ళకి ప్రాబ్లమ్స్, నార్మల్ గా అందరికీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి, దాన్ని చిన్నగానే ఉండేటప్పుడే దాన్ని సరిదిద్దుకునేదానికి మెడికల్ చెకప్ అంతా చేసుకుని దాని మెడికేషన్ చేసుకోవడం మంచిది. దీంట్లో ఎస్పెషలీ యూరినరీ రిలేటెడ్, లేడీ కావచ్చు, జెంట్స్ కావచ్చు, మేల్ అండ్ ఫీమేల్, యూరినరీ రిలేటెడ్, అబ్డమన్ రిలేటెడ్ ఏదైనా సిమ్టమ్స్ ఉందంటే దాన్ని చూసుకోండి, సరి చేసుకోండి. లేదంటే సర్జరీ దాకా వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. అదే మాదిరిగా లంగ్స్ ఇన్ఫెక్షన్, దీని పరంగా ఊపిరికి సంబంధంగా అది అలర్జీ, బ్రాంకైటిస్, ఆస్తమా, ఇవన్నీ కొన్ని చెప్తారు కదా మెడికల్ వర్డ్స్ రిలేటెడ్ టు లంగ్స్. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండిందంటే అండర్ మెడికేషన్ పోయేది మంచిది. తర్వాత 2 వీలర్ 4 వీలర్ చిన్న చిన్న యాక్సిడెంట్స్ చూపిస్తుంది, చిన్న చిన్న సర్జరీ జరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అందరూ చదువుకునే వెళ్తాం, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, బట్ స్పీడ్ తగ్గించము. సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్ చదువుతాము బోర్డులో, బట్ పాటించము. అది మాత్రం వృషభ రాశి వాళ్ళు ఈ 2.5 సంవత్సరంలో చేసే తీరుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు చిన్నగా నడుస్తాడు, నిదానంగా నడుస్తాడు. ఎందుకంటే కాస్త హ్యాండిక్యాప్నెస్ ఉంది ఆయనకి. దానివల్ల
లైట్ హ్యాండిక్యాప్నెస్ ఈ 2.5 సంవత్సరంలో మీకు ఇవ్వచ్చు. దానివల్ల యాక్సిడెంట్స్ అవి కాకున్నట్లు మీరు చూసుకోవాలి. సో దానికి ఏదైతే రెమెడీ చేసుకోవచ్చు గురువు గారు అంటే, ఇట్స్ ఎ కామన్ రెమెడీ ఫర్ ఆల్. శనిగ్రహ చేంజ్, గోచారం చేంజ్ కి అందరికీ ఒకే ఒక పరిహారం ఏమంటే ఈశ్వరుడి దర్శనం. ఈశ్వరుడి దర్శనంలో పంచభూత శివలింగ దర్శనం. సౌత్ ఇండియాలో ఒక పంచభూత శివలింగంలో వాయుతత్వ శివలింగం ఆంధ్రప్రదేశ్ మన కాళహస్తిలో ఉంది. ఓకే, తర్వాత మిగతాన్ని తమిళనాడే. వాయుతత్వ శివలింగం దర్శనం చేసుకోండి. ఈ 2.5 సంవత్సరంలో మీరు ఒక 6 నెలలకు ఒక తూరి ఈ 5 శివలింగాలని దర్శనం చేసుకోవచ్చు. ఒక 2 రోజులు టైం పెడితే ట్రైన్ బస్సులో మీరు ట్రావెల్ చేసి కూడా చేసుకోవచ్చు. మంచి వెహికల్ మీరు పెట్టుకున్నారంటే ఒకే రోజులో కూడా దర్శనం చేసేయచ్చు. పొద్దున్న ఒక 4:30-5 గంటలకంతా కాళహస్తి వాయుతత్వ శివలింగాన్ని దర్శనం చేసుకుని అక్కడి నుంచి పృథ్వీతత్వం కంచి ఏకాంబరేశ్వరం దర్శనం చేసుకుని అక్కడి నుంచి తిరువణామలై అరుణాచలేశ్వర అగ్నితత్వ శివలింగాన్ని దర్శనం చేసుకుని అక్కడి నుంచి తిరువణేకావల్ జంబుకేశ్వర జలతత్వం, అక్కడి నుంచి చిదంబర నటరాజ ఆకాశతత్వం ఒకే రోజు చేయొచ్చు. అంత రిస్క్ లేకుండా మీరు 2 రోజులు చేసుకోవచ్చు. ఈ రోజు ఆ రోజు కాదు, మీకు వీలైన రోజులో మీరు చేసుకోవచ్చు. ఓకే, ఆ పంచభూత శివలింగాన్ని దర్శనం చేసుకుంటే ఈ శనిగ్రహం నుంచి వచ్చే ఏదే నెగటివిటీ ఉన్నాయి అదన్నీ కూడా నల్లిఫై అవుతుంది. మీకు పాజిటివ్ బెనిఫిట్ ఇంకా ఎక్కువ అవుతుంది. అదే మాదిరిగా పాజిటివ్ బెనిఫిటే మీకు ఎక్కువ కానని మేము సిద్ధి వినాయక శరభేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.